రాజ్యసభ సభ్యుడిగా మాదండి అనిల్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో కాటారం మండల కేంద్రంలో అఖిల భారత యాదవ సంఘం ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. అఖిల భారత యాదవ సంఘం ఆధ్వర్యంలో కాటారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం ప్రధాన కూడలి రహదారిపై బాణసంచాలు కాలుస్తూ స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు. మొన్న జరిగిన సభలో రాజ్యసభ సభ్యునిగా అఖిల భారత యాదవుల సామాజిక ముద్దుబిడ్డ మాదండి అనిల్ కుమార్ యాదవ్కు రాజ్యసభ సీట్ ఇచ్చి ఏకగ్రీవంగా ఎన్నిక చేసినందుకు మా యాదవుల బిడ్డకు ఈరోజు సోనియమ్మకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఈరోజు స్టేట్ మినిస్టర్గా మన వ్యవహారాల మినిస్టరు ఐటీ శాఖ మంత్రి వర్యులు దుద్దిల్ల శ్రీధరబాబు గారికి మా యాదవుల రుణం మేము ఎంతో ఇంకా తీర్చుకునేది ఉన్నది. రాబోయే పార్లమెంటు రేపు ఎన్నికలలో మా యాదవుల సత్తేందో మేము చూపుకుంటాం కనుక మేము కాంగ్రెస్ పార్టీకి అన్ని విధాలా మేము ముందుండి మా యాదవుల శక్తి ఏందో, మా యాదవుల బిడ్డల బలం ఏందో మేము ఇంకా మీకు రుణపడి ఉంటాం. రేపు రాబోయే స్థానాలలో కూడా మా యాదవులకు ఇంకా మరిన్ని అవకాశాలు ఇచ్చి ఉండాలని చెప్పి కృతజ్ఞతలు తెలియజేస్తూ మేము ముగించుకుంటాను.